అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మొత్తం 17 అంశాలు అజెండాలో పొందుపరచడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా మరి సానుకూల వాతావరణంలో అందరూ కూడా సభ్యులందరూ ఏదైనా డౌట్ ఉన్నా కూడా మరి ఒక్కొక్కరుగా అడగండి. సభా మర్యాదలు పాటించి అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని అందరూ కూడా ఆమోదించాలని కోరుకుంటూ అంశాన్ని ప్రారంభించాల్సి హాజరైనటువంటి గౌరవ డిప్యూటీ శ్రీ బి వెంకటరామరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో లాస్ట్ మాట్లాడు. మీరు ఫ్లైఓవర్స్ అన్నారు కదా, అది మా ఏరియా సంబంధించి నా వార్డులో నా ఇల్లుతో సహా అందరూ వన్ సైడ్ గా పెట్టారు. దాన్ని పునరాలోచించాలి. ఇక్కడ ఎంత ప్రజాప్రతినిధులు అందరం కూడా 5 ఏళ్ళ ప్రారంభించింది దయించి ఇప్పుడు అది ఏ ఊరికి వెళ్ళేది కూడా కాదు. నేను అనేది ఏంటంటే మేమెవరో అభివృద్ధికి ఆటంకం కాదు. మాకు సంబంధించి ఆ ఫ్లైఓవర్ ఏరికి ఇది లేదు. శాసనసభ్యుల వారికి కలిసాము, గౌరవ పార్లమెంట్ సభ్యుల గారిని కలిసాము, మీకు కూడా కలిసాము, కమిషనర్ గారు కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, ఆర్టీ వారిని కలిసాం. కానీ దీన్ని అందరూ కూడా ఆలోచించాలి. మేమైతే ఎవరైనా అభివృద్ధి చేస్తారా తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి పరిశీలిస్తారు. కాదు కాబట్టి ఇంతతో ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది. అంశం నెంబర్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని వార్డులను కలిపి ప్రపోజల్స్ పంపడం జరిగింది. సబ్జెక్ట్ యొక్క ఆవశ్యకత దృష్ట్యా అంశం నెంబర్ 15th ఫైనాన్స్ కమిషన్ నమస్కారాలు. మరి ఇందులో 15th ఫైనాన్స్ కింద సెకండ్ అంశంలో మేడం మరి అన్ని డివిజన్లు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ప్రతి ఒక్క డివిజన్ లో కూడా రోడ్లు బాగోలేదు అని చెప్పి మరి గతంలో మాది జీజీపీలో మా డివిజన్ కి శాంక్షన్ అయినటువంటి నిధులను కూడా మా డివిజన్ కి ఉపయోగించకుండా మరి మా డివిజన్ రోడ్స్ అనేది పెట్టకుండా మా డివిజన్ లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేడం. ఇది నేను గతంలో చాలా సార్లు మీకు మీ దృష్టికి తీసుకురావడం అనేది కూడా జరిగింది. మరి కొంచెం నాకు వివరణ ఇవ్వాల్సిందిగా మరి కమిషనర్ గారి ద్వారా కోరుతున్నాను. లాస్ట్ పాత ఉన్నటువంటి గవర్నమెంట్ లో కొన్ని ప్రయారిటీ వర్క్స్ కింద టైకప్ చేయడం జరిగింది. అయితే దాని తాలూకు గ్రాంట్ మనకు రిలీజ్ కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఆ పనులు చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ లో 2 types ఆఫ్ వర్క్స్ మనం చేయాలి. ఒకటి టైడ్, ఒక అన్టైడ్. టైడ్ గ్రాంట్స్ వచ్చేసరికి పూర్తి స్థాయిలో వాటర్ సప్లై డెవలప్ చేయడానికి, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసమే వాటిని ఉపయోగించాలి. అన్టైడ్ గ్రాంట్ ఏదైతే ఉన్నాయో ఈ అన్టైడ్ గ్రాంట్స్ డిఫరెంట్ సివిల్ వర్క్స్ చేసుకోవచ్చు. ఈ ప్రయారిటీ బేస్ చేసుకుని ఈ సివిల్ వర్క్స్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఇవి ఆమోదించిన తదుపరి సిడిఎంఏ గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. గౌరవ కార్పొరేటర్ అడిగినట్టుగా వారి డివిజన్ లో ఉన్నటువంటి వర్క్స్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి అది లిస్టు గౌరవ మేయర్ గారి ద్వారా మాకు అందజేస్తే ప్రయారిటీ బేసిస్ లో వాటిని టేకప్ చేయడం అప్పుడు 3 years కింద కదా మళ్ళీ ఒకసారి కనపడాల్సింది. ఒకసారి ఇస్తే ప్రయారిటీలో పెట్టాం. 3 సంవత్సరాలు అయింది కదా, మళ్ళీ ఒకసారి కనపడాలి కదా మీరు. అన్ని కూడా 50 డివిజన్లు ఏ ముందు అవన్నీ వర్కులు కూడా చేస్తా ఉన్నాం. మీ డివిజన్ లో కనపడాలి కదా వచ్చి పని ప్రయారిటీ చూసి దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా. మీరు వచ్చి కమిషనర్ ఈ 2 సంవత్సరాలు అది కదమ్మా. కాదమ్మా మీరు చెప్పేశారు కదా, ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆ 3 years
ప్రజాస్వామ్యం. ఏదైనా ఉంటే ప్రజల సమస్య చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు వచ్చి మాట్లాడేది కార్పొరేటర్ మాట్లాడాలి. లాస్ట్ మీటింగ్ సభ్యులు మాట్లాడేదానికి గౌరవ మేయర్ గారు చెప్తారు. కమిషనర్ గారు సమాధానం చెప్పారు. తదుపరి రేపో ఎప్పుడో కూడా కమిషనర్ గారు ఏం చెప్పారు? చెప్పారు కదా. అవునండి, కమిషనర్ సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు లాస్ట్ రోజు గుర్తొచ్చిందా మీకు పనులు? రాజనండి మీరు మంచిగా మంచిగా ప్రశ్నించండి. సమాధానం చెప్తాం, సమాధానం చెప్తాం. మాట్లాడండి రాజనండి అక్కడ రాజనా కాబట్టి టీఎస్ నెంబర్ 640 ఉన్నటువంటి ఒక ఎకరం 60 మీటర్లు. ఈ భూమిని మరి
మీకు ప్రతిపక్ష లీడర్ గారు ఉన్నారా? ఆయన మాట్లాడతారు నిదానంగా. మీకు ఏ క్వశ్చన్ సరే అడగండి, ప్రతిదీ అడగండి, ప్రతిదీ సమాధానం చెప్తాం. ఇలా గొడవ అంటే మనం మీరేం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడుతున్నా ప్రజలు గ్రహించాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. మీరు చెప్పే చక్కగా చెప్పండి, సమాధానం చెప్తాం. అంటే ఇలాగా ఇలా కనిపెట్టి ప్రజలు కూడా అర్థం కావాలి కదా, ప్రజలు కూడా అర్థం కావాలి కదా. 15 డివిజన్లు కూడా వర్కులు ఇచ్చారు. మాకు కూడా 2024 నుంచి మేము గౌరవ కోఆప్షన్ మెంబర్ గారిని నేను అడుగుతున్నానో లేదా ఆయన అడగండి. ఎక్కడ ఉన్నారు నేను అడుగుతుంటే ఎస్సీ నిధులు వచ్చినప్పుడు ఇస్తామన్నారు. లాస్ట్ కౌన్సిల్ కదా ఏమన్నా పెట్టారేమోనని ప్రజలకు ఉపయోగపడేది అడుగుతున్నామంటే మేము గొడవకి ఏం అడగట్లేదు. ఎందుకంటే దేవుడి దయ వల్ల 16 డివిజన్లు ప్రజల ఆశీస్సులతో మేము పదవిని 5 సంవత్సరాలు పూర్తి చేయగలిగామంటే అది చాలా గొప్ప విషయం. మరి మా ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీలో ఎంతో మందికి ఇల్లు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, రోడ్లు వేసాము. 3 సంవత్సరాలు ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్లు అందరికీ, అధికారులందరికీ పేరు పేరున చెప్పే విషయం ఏంటంటే దాని మీద మాట్లాడే ఎవరిని ఇస్తామండి. 4వ సబ్జెక్ట్ మీద మాట్లాడేది 4వ సబ్జెక్ట్ మీద మేమేమి ఇక్కడ ఒక మాట మేమేమండి ఏది ఇక్కడ ఏదో ఇది ఆఖరి శ్రీనివాస్ గారు నిజమా, ఇది ఆఖరి మీటింగ్ అమ్మా. ప్రతి ఒక్క కార్పొరేటర్ కి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. నేను ఫస్ట్ రిక్వెస్ట్ ఆల్ రెండోది మేడం గారు, ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మాట్లాడితేనా ఏదైనా కాదు. ఏంటంటే ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పడానికే కానీ కాబట్టి హుందాగా మాట్లాడాలి. మా సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము పూర్తి స్థాయిలో వర్క్ చేసుకున్నాం. దానికి సంబంధించిన 13 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీస్ సంబంధించి 2 దానికి ఇడానికి పర్మిషన్ 2030 వరకు ఉందండి. దానికి మేము ఇప్పుడు మాట్లాడే మాట ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత ఎవరే పార్టీలో ఉన్నారో ఏం జరుగుతుందో అది దేవుని తెలియాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు 30 వరకు పనిచేసుకోవడానికి ఉన్నదాన్ని గౌరవ కమిషనర్ గారు ఎవరో లెటర్ పెట్టారని కరెంట్కి లెటర్ పెట్టి మా కరెంట్ కట్ చేయించిన పని గౌరవ కమిషనర్ గారు చేశారు. కానీ మేము ఎందుకు చెప్తానంటే ఇవాళ ఎవరైనా అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు. చెప్తున్నా
13 లక్షల రూపాయలు పెట్టాము. మేము కమిషనర్ గారికి 10 సార్లు లెటర్ ఇచ్చాము. మీరు ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి, మేము సబ్మిట్ చేస్తామా అని చెప్పి అది చెప్పేవాడిగా అది ఆ డాక్టర్ గారి పేరు ఏంటి చెప్పారు? డాక్టర్ వెంకయ్య గారు ఏడి వెంకయ్య గారు వెంకయ్య గారి పేరు పెట్టమను. అది ఈ ఉద్యోగాలు కాదు అన్నారు. ఇంట్లో కూర్చుంటే నెల 30,000 రూపాయలు కార్పొరేట్కి ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్లే కదా, గవర్నమెంట్ ఉద్యోగం చేసాడు కదా, శుభ్రంగా చేసుకుంటాడు అని పెట్టుకుంటే ఆయన డబ్బులు ఇచ్చిన వాడికి సీల్ వేయడం, చచ్చిపోయి పోసుకున్న వాడికి డబ్బులు తీసుకొని వదిలేయడం, 5 రోజులు కలరా పబ్లిక్కి లేకపోతే విలువలు ఫ్యామిలీస్కి వాళ్ళకి అందరికీ ఎవరి డిసీజ్ వచ్చి వానాకాలం ఎవరు సమాధానం చెప్తాడు? డాక్టర్ సబ్జెక్ట్ మీటింగ్ ఉన్నారో తెలీదా? మంచికి అయిపోయాడు. మీకెంత పని చేసేయలేగా మరి మీరేం చేస్తున్నారు? ఆయన రాకపోతే ఆయన ఎవరి కోసం ఇస్తారు 30,000 రూపాయలు? ఎవరెవరు ఉద్యోగం ఎవరి కోసం ఇవ్వడం తీసుకుంటున్నారు ఆ ఇంట్లో? చనిపోయిన వాటికి విత్తన విడిగా ఈ పదాల్లో ఎక్కడ పడతారు ఊరంతా చచ్చిపోయి ఊరు బయట ఆ ఊరు పక్క ఊరు నుంచి కొట్టుకొచ్చి ఎవరు పడితే వాళ్ళు పోసి ఇంట్లో బజార్లో తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. చచ్చిపోయినా తీసుకొస్తే సర్టిఫికేట్ చేయాలి. అసలు అలాంటి బజార్లో తేకూడదు కదా. అది రేపు అనుకున్నారు ఎవరికి చూడాలి మాట్లాడు. దీక్ష మరి అతని మీద చర్య తీసుకొని అతనికి మనం వ్యతిరేకత్వం కాదు. ఎన్నేళ్ళ నుంచి జీతం తీసుకున్నాడు దీక్ష. ఇవాళ అతను సబ్జెక్ట్ పెట్టాం, రావాలని ప్లాన్ ఉండాలా? దీన్ని వ్యతిరేకించడం జరిగింది. 7వ అంశంలోకి వెళ్ళండి. ఏలూరు నగర కౌన్సిల్ కార్యాలయంలో ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్ అయిపోయింది, రికార్డింగ్ చేయకపోతే క్యాడర్ పోస్ట్ కి సంబంధించిన డెవలప్మెంట్ ప్రాజెక్టు వారు నిర్వహించుకోవడానికి స్థలం కేటాయించడానికి ఓకే. మనకి ఎస్హెచ్జి గ్రూప్స్ 4,500 గ్రూప్స్ ఉన్నాయి సార్. 4,500 గ్రూప్స్ మీరు 2 గ్రూప్స్ సెలెక్ట్ చేశారు. అంటే ఏ బేసిస్ మీద ఈ 2 గ్రూప్స్ సెలెక్ట్ చేశారు అన్నది ఒకటి క్లారిఫికేషన్ కావాలి సార్. అంటే ఆల్మోస్ట్ 45,000 మెంబర్స్ మహిళలు ఈ డ్వాక్రా గ్రూప్స్ లో ఉన్నారు. ఈ 45,000 మంది డ్వాక్రా మహిళల్లోని కేవలము 2 గ్రూపులే సెలెక్ట్ చేయడం ఏంటి, ఏ బేసిస్ మీద మీరు సెలెక్ట్ చేశారు అన్నది ఒకటి క్లారిటీ కావాలి సార్. తర్వాత మేము ఈ స్థలం కేటాయించడాన్ని అయితే మేము వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే మేము అందరం కూడా మహిళా పక్షపాతమే. సో మాకు ఏంటి అంటే ఏదైనా ఆప్షనా లేదంటే పబ్లిక్ ఆర్పీస్ రిలేటెడ్ అంటే 10 మందికి మహిళలకు ఒక ఆర్పీ ఉంటారు కాబట్టి ఆర్పీల దగ్గర నుంచి మీరు ఏమైనా కన్సల్ట్ తీసుకున్నారా? ఇంకొకటి ఏంటి అంటే ఇది 2 years లీజ్ పర్ ఎస్ఎఫ్టీ 10 రూపీస్ అన్నారు. ఇది ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 33,000 పర్ మంత్ పే చేస్తారు అన్నారు. సో అసలు ఈ స్థలంలోని ఏమి పెట్టాలనుకుంటున్నారు? దీనికి వచ్చిన వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరు సార్? అసలు ఏ కంపెనీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కంపెనీ పెట్టడానికి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టాలనుకుంటున్నారు? సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మాకు కావాలి. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇందులోని మేము ఆల్రెడీ కలెక్టరేట్లోని PGRS లో కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అండ్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది.
ఆన్ వాట్ బేసిస్ ఇది ఇచ్చారు? కమిషనర్ గారిని మేము అడిగినప్పుడు ఆయన ఏమన్నారు అని అంటే 2019 నుంచి 2024లోని మీరేం చేశారు ఇప్పుడు అదే జరుగుతుంది అన్నారు. సో మేము అడుగుతున్నది ఏంటి అంటే 2019 నుంచి 2024 వరకు మేము ఏం చేసామో మీరు అడగవలసింది మమ్మల్ని కాదు సార్. వాళ్ళు ఎటువైపు ఉన్నారో, ఎవరిచ్చారో, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చూసుకొని మీరు వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి సార్, మమ్మల్ని కాదు మీరు క్వశ్చన్ చేయాల్సింది. సో మేయర్ గారు మాట్లాడమంటేనే మీరు మాట్లాడతాను అన్నారు. ఇప్పుడు గౌరవ మేయర్ గారు పర్మిషన్ తీసుకొని మీరు నేను అడిగిన క్వశ్చన్స్ పైన క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి క్లారిఫికేషన్స్ ఇవ్వండి సార్. 5 సంవత్సరాల నుంచి మేడే కదా జూమ్ అవుతుంది కదా అలాగే గవర్నమెంట్ సభ్యులకి వచ్చిన అధికారులకి అనధికారులకి ఇంకా మీడియా మిత్రులకి కౌన్సిల్ సమావేశంలో ఇప్పుడు 13వ అంశంలో శ్రీమతి కక్క వెంకటరమణ వెన్నెల స్వయం సహాయక సంఘం సభ్యులు వారు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని దామరాజు పార్కు ప్రాంతంలో కృష్ణా కెనాల్ ఇరిగేషన్ బండిపై స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్ సెంటర్ ప్రారంభించడానికి ఆరో కౌన్సిల్లో ఇప్పుడు సోదరు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడున్న సభ్యులు అందరూ 41 మంది ఆరో సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా ఆరో ఆహ్వానించారు. అప్పుడే బేసిస్ మీద ఇచ్చారని, అప్పుడే బేసిస్ మీద మీరు ఎలా ఇచ్చారు? ఇప్పుడు కూడా అలాగే 2 స్వయం సహాయ సంఘాల వారు అందరికి ఇవ్వడం అనేది ఏది సాధ్యపడదు. వాళ్ళు లెటర్ పెట్టుంటారు, అది కమిషనర్ గారు తర్వాత దాన్ని వివరణిస్తారు. ఆ రోజు మీరు ఇచ్చారు, ఆ తీర్మానం కూడా ఉన్నది. కొన్ని సచివాలయాలు కూడా కట్టుకున్నాం. కొన్ని ఆటల్లోని మొక్కలు మురిసిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో అది ఒక పక్కన మెరుగుపడుతుంది. అలాగే స్వయం సహాయ సంఘాల వారికి ఒక అభివృద్ధి ఇచ్చినట్టు ఉంటుంది. అదే విధంగా ఒక 2 స్వయం సహాయక సంఘాల వారు ముందుకొచ్చారు. తదుపరి ఇంకా చాలా డివిజన్లు కూడా ఇలాంటి సామూహిక మరుగుదొడ్లు పక్కగా మొక్కలు మలుచుపోయి ఉన్నాయి. అటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, ఆ అవకాశం ఇద్దాం. మీరిచ్చి కూడా ఎవరన్నా డాక్టర్ ఈ ప్రపోజల్ ని గవర్నమెంట్ గారు డిస్కస్ గా కోరి ఉన్నారు. కాబట్టి అంశాన్ని దాని గురించి నిజంగా మాట్లాడారు. వెంటనే మళ్ళీ నిర్వాసితులు తీసుకొచ్చారు. మీరు కలెక్టర్ గారికి వివరించారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు, మేయర్ గారి దగ్గరికి వచ్చారు. ఆ మాస్టర్ ప్లాన్ అంతా మీకు చూపించారు. మళ్ళీ మీ తర్వాత మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు, వివరణ ఇచ్చారండి. అప్పుడు ఎమ్మెల్యే గారు ఓకే అన్నారు, నేను ఆ పనికి విరుద్ధమే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ స్కీమ్ అది, దాన్ని నా వల్ల అవ్వదు. లేదు వద్దు అంటున్నారు, వాటర్ కట్టించమంటారా అన్నారు. అది చెప్పండి, దాన్ని పంపిస్తున్నారు, ఆ ప్రభుత్వంలో చేస్తున్నారు. ఇది కౌన్సిల్లో చేస్తారు. సిబిఐ 2005 కార్పొరేటర్ చేశారు. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క సభ్యులు కూడా బాధాభావం చేస్తారు. 500 మీటర్ల ఈ కౌన్సిల్ సమావేశం మన ఆఖరి సమావేశం. మరి 5 సంవత్సరాలు కూడా పాలకవర్గం అంతా మరి గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మరి పాలకవర్గం అంతా కూడా సహకరించి మనం అందరం కూడా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేసాం. మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ వడ్డెట్టి రాధాకృష్ణ గారి మరి ఆశీస్సులతో ఏదైతే నగరంలో మరి ప్రధానమైనటువంటి
రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అవన్నీ కూడా రూపురేఖలు మారే విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయలు అభివృద్ధితో పాటు మరి జూట్ మిల్లు వద్దిన దగ్గర కూడా బ్రిడ్జ్ పనులు కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. అలాగే శనివారంపేట బ్రిడ్జ్ పనులు కూడా తొందరలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. అలాగే 2 ఫ్లైఓవర్స్ కూడా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల వారి సహకారంతో ఆ 2 కూడా ప్రారంభించుకోబోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. పాలకవర్గం అంతా కూడా మరి ఇవన్నీ కూడా ప్రజల సహకారంతో ప్రజలు మనల్ని పొందే విధంగా మనం ఈ 5 సంవత్సరాలు కూడా మరి పనిచేసాము. మా అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పాలకవర్గం మరి ఆఖరి పాలకవర్గం అంతా కూడా ఈ రోజున ఆఖరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ అధికారులు మరి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరు అధికారులు కానివ్వండి, అలాగే మరి మా పాలకవర్గం సభ్యులు ముఖ్యంగా మీడియా అండ్ పత్రికా సోదరులందరి మరి సహకారంతో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు నగరాన్ని మరి ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నామని ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 కోట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. ప్రత్యేకంగా మరి ఇన్ని రకాలుగా అన్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది జూట్ మిల్ వంతెన దగ్గర. అలాగే శనివారంపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించిన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.